దేవుడా, నా ఇంటి ఆడబిడ్డకు ఇంకా పెళ్ళైతలేదు. కాదు కాదు, నా బిడ్డకే ఎక్కడా సంబంధాలు కుదురుతలేవు. ఆమెకు నేను వదిలినే కావచ్చు, కానీ ఆమె నాకు బిడ్డతో సమానం. నిన్నెప్పుడు నేను ఏ కోరిక కోరలేదు. నా బిడ్డకి మంచి సంబంధం కుదిరి పెళ్ళైతే నేను 1,000 కొబ్బరికాయలు కొడతా. నిన్నెప్పుడు ఏ కోరిక కోరలేదు. ఈ ఒక్క కోరిక తీర్చు స్వామి. ఎటువేనా అమ్మా, పొలం కడుకోవచ్చారు లేవు? గుడికి పోయినా మావయ్య. ఒక్కదాని ఎందుకేనవే, మాకు చెప్తే మేము కూడా వచ్చేటోళ్ళం కదా. పొద్దున్న లేచేసరికి నువ్వు మావయ్య పొలం కాడికి వేరు, ఇంకెట్లా చెప్పాలి? అంజలి ఉంది కదా, అంజలి తీసుకపోతే అయిపో కదా. గుడికి పోయిందే అంజలి కోసం, మళ్ళీ అంజలి ఎట్లా తీసుకోవాలి? అవునా, మరి మా చెల్లెల గురించి ఏం మొక్కుకున్నావే? కోరుకున్న కోరిక తీరే వరకు చెప్పొద్దు అంటారు కదా. అయినా మీరేమన్నా బయటి వాళ్ళ? చెప్తా. అంజలికి మంచి సంబంధం దొరికి తనకు తొందర పెళ్ళై తన బతుకు మంచిగా ఉండాలని మొక్కుకున్నా. నీలో వదిన కనబడతలేదమ్మా, ఓ బిడ్డ కోసం ఆరాటపడే తల్లి కనబడుతుంది. ఎట్లెందుకంటాను మావయ్య? అంజలి నాకు ఆడబిడ్డ కాదు, నా బిడ్డ. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. మీరు ఎన్ని గుడి మెట్లు ఎక్కినా, ఎన్ని దేవుళ్ళకు మొక్కినా, ఏ దేవుడు నా మీద దయ చూపడు వదిన. గట్లెందుకు మాట్లాడుతున్నావమ్మా? పెళ్లి పత్రికల మీద దేవుడి ఫోటోలు ఎందుకు వేస్తారు తెలుసా? ఏమో ఎందుకు ఇస్తారో నాకేం తెలుసుకోవాలి. పెళ్ళి జరిగే విషయంలోనైనా, పెళ్లి సంబంధాలు కుదిరే విషయంలోనైనా ఆ దేవుడి దయ ఖచ్చితంగా ఉంటుందని. అందుకే ఆ పెళ్లి పత్రికల మీద దేవుడి ఫోటోలు వేస్తారు. నీ విషయంలో కూడా ఆ దేవుడికి దయ తలుస్తాడు, నీకు పెళ్ళి అయ్యేలా చేస్తాడు. నువ్వు భయపడకు, బాధపడకు, సరేనా? సరే వదిన. సరేనే, నాకు ఆకలి అవుతుంది. సరే, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు, నేను వంట చేస్తా. అరే మా అమ్మ ఇవాళ మనం మందాగలేదు. పొద్దున్న నుంచి నాకైతే ఒకటే లోపలంతా అదే అవుతుంది. ఇలా కంపల్సరీ ఇలా నైట్ వరకు మందాగాలి. నువ్వేమంటావు? తాగుదామా వద్దా? పైసలు ఎప్పుడైనా ఉంటాయి రా. ఇప్పుడు నేను తీసుకొస్తా పోయి. అరే మామ అక్కడ చూడు. అరే కొంతమంది దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యల్లో ఉంటారురా. ఏం చేస్తాం మామ, అలాగ భూలోకంలో పెళ్లి లేక అయినా దీని జాతకంలో ఏముందో ఏమో. అష్ట జాతకాలు నట్టు మామ. వాళ్ళతో మనకెందుకు రా పద. వదినా, ఏమైంది? ఏడవకు, ఏమైంది? రాజుగారు సింగాడు ఘోరంగా మాట్లాడారు వదిన. ఊకోలే నువ్వు ఇట్ట ఊకో అంజలి, నువ్వు ఏడవకు ఫస్ట్. నువ్వు ఊకో, బాధపడ. మామయ్య, అంజలిని ఆ రాజుగాడు సీన్గాడు ఎట్ల పడితే అట్నే మాట్లాడి ఏడిపించిరట. మామయ్య ఆగురే. హద్దు మామయ్య, ఆవేశపడకు. ఇప్పుడు ఆవేశపడితే బయటపడేది మన పిల్లే. ఏం చేయమంటావు అమ్మా? నా బిడ్డ బతుకు పెళ్లి పెట్టకు లేకుండా కాబట్టి ఆమె పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఎంతో ఆనందపడ్డా. నా ఎత్తైనప్పుడు ఎంతో మురిచిపోయినా. ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయితే లేదని కుమిలిపోని రోజు లేదు. నేను ఏం పాపం చేసిందా దాని బతుకు ఇట్లయితుంది? ఊకో మామయ్య, ఏడవకు, ఊకోండి. నా గురించి మీరేం ఆలోచించకండి నాన్న. నాకు పెళ్లి కాకపోయినా నేను మీ కూతురుగానే ఉంటా. మీరేం చేయలేదు నాన్న. నేనే ఏ జన్మలో ఏం పాపం చేసినో ఈ జన్మలో శాపంగా మారింది. లేదమ్మా, నా కడుపులో ఉంటే నువ్వు చేసుకున్న పాపం
బా అంజలి ఏడవ కూకో మామయ్య మీరు కూడా ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పండి. మన అంజలికి తప్పకుండా పెళ్ళవుతుంది, మీరేం బాధపడకండి. ఆ దేవుడు ప్రతి అబ్బాయికి ఎక్కడొక్కడ అమ్మాయిని, ప్రతి అమ్మాయికి ఎక్కడొక్కడ అబ్బాయిని పుట్టించే ఉంటాడు. అట్లనే మన అంజలి కోసం కూడా ఎక్కడో కాడ అబ్బాయి పుట్టే ఉంటాడు. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుందంటారు. మన అంజలి కళ్యాణానికి కూడా కాలం వస్తుంది మామయ్య, ఆమెకు తప్పకుండా పెళ్ళవుతుంది, నువ్వేం బాధపడకు. అగో మామయ్య ఆయన అత్తుండు, ఆయనకి విషయం తెలిస్తే వాళ్ళని చంపినా చంపుతాడు. నువ్వు కళ్ళు తుడుచుకో. ఏమైందమ్మా కళ్ళని నిరబడ్డాయి? మీ చెల్లె ఉల్లిగడ్డలు కోసింది, అందుకే కళ్ళని నెర్రబడి నీళ్ళు కారుతున్నాయి కదా. నీకు ఎన్నిసార్లు చెప్పండి ఉల్లిగడ్డలు వచ్చే పని చెల్లెకి చెప్పకని? వదినేం చెప్పలే అన్న, నేనే చేసిన. నా ఇది కోపడ్డక్కడికి చాలు కానీ అన్నం కూరండినా కాలు చేతులు అడకచ్చుకోపో తిందువు. సరే. అక్క అక్క ఏంటా మీకు ఇట్లా వచ్చిన? ఒక్క చిన్న అవసరం పడ్డది. ఏం అవసరం రా? ఒక్క 2000 కావాలి. 2000? సరే నీకు 2000 ఇస్తా కానీ నేను ఒక ముచ్చడి చెప్తా, అది ఎవ్వరికి చెప్పొద్దు, నేను చెప్పిన పని చేయాలి. చేస్తావా? సరే చేతనే. సరే పైసలు ఇస్తుందా? సరే. తమ్ముడు, నేను నాకు అవసరం పడ్డప్పుడు నేను ఒక పని చెప్తా, అది మాత్రం నువ్వు ఖచ్చితంగా చేయాలి, సరేనా? సరే చేస్తా అక్క. ఈ పైసలు జేబులో పెట్టుకొని పో. అమ్మ రజనీ నీళ్ళు తీసుకురామ్మా. తిన్నా బిడ్డ? తిన్నానన్న. చెల్లె నీకేం తెచ్చినో తెలుసారా? ఏం తెచ్చినావు అన్న? నీకోసం చైన్ తీసుకొచ్చిన. ఎట్లుందిరా, మంచిగా ఉందా? సూపర్ ఉంది అన్న. వదినకు కూడా ఒకటి తీసుకురాపోయాను. నాకెందుకు అంజలి, నీకు తీసుకొస్తే నాకు తెచ్చినట్టే. ఎంత అయిందిరా దీనికి? ఎంతైతే ఏందమ్మా, నీకు పెట్టే ఖర్చు నీకే కాదు ఎవ్వరికి చెప్ప. వస్తువు ధర ఎంతైనా మంచిదే, కానీ నాకు కావాల్సింది నీ సంతోషమేరా. మిమ్మల్ని అయితే చాలా సంతోషపడుతురా. ఎందుకంటే సొంత అన్న చెల్లెలు విడిపోతున్న ఈ రోజుల్లో మీరు సొంత అన్న చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ కలిసి ఉంటున్నారు. మేమిద్దరం ఒక తల్లి కడుపు పంచుకొని ఉట్టకపోవచ్చు నాన్న, కానీ మేమిద్దరం నీ రక్తం పంచుకొని ఉట్టినాం. ఇంకెప్పుడు నువ్వు మేమిద్దరం వేరనుకోకు. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు నాన్న. ఎన్ని జన్మలు ఎత్తినా నీకే కూతురుగా పుడతా, అన్నయ్యకే తోబుట్టున్నావు. సరే బిడ్డ, ఆ పొలం కడుగు నీళ్ళు మలిపత్తా. సరే నాన్న. పెట్టుకో చైన్ పెట్టుకో. టిఫిన్ చేసినవారా? చేయలే. ఇంకా వేయలే? రజనీ టిఫిన్ తీసుకురా చెల్లకు, ఇంకా పెట్టలేదా? అయ్యో తీసుకొస్తే నా ఆమె కోసమే. తొందరదే. ఇగో ఇటీ పో, నీ పని చూసుకోపో. రజనీ ఇలా ఉప్పు తక్కువైంది, ఇట్రా ఉప్పు వేసుకత్తు. తెలుతలే అందాదా? నేను తొందర అనుడితోనే వేసుకొస్తున్నా. ఏమైంది తొందరదే? వేసి తినరా. వదిన ఉప్పు ఎక్కువైంది వదిన. ఇటాను ఏమైంది? ఉప్పేసి నేర్చుకుంటున్నావు అనే కొత్తగా. ఎక్కువ ఏమంటాను తక్కువ ఎత్తాను, తక్కువ ఏమంటాను ఎక్కువ ఎత్తాను, గింతగానే వేసుకుంటారా? ఇష్టం అయిందట. అయ్యో అసలు ఉప్పు ఎంత వేసుడు అనేది అందా తెలియలేదయ్యా. అటు పడైపోయి ఏం చెప్తావు? అవునా సంపద? బాబు ఏంద్రా పొలం అంతా పెట్టినావు, 2 రోజులు పెళ్ళిపోతే కాదు కానీ. అది మోటార్ ఖరాబ్ అయింది, దాన్ని అదిరిచ్చిన బయట కాల్తానే పోతుంది. ఇంత అడుగు మంది చాలు. దా అక్కడ గుడిసెలు ఉంది, దా చల్దాం కలుపుకత్తు దా. అరే రే, పొలంలో నీళ్ళు లేకపోతే ఎట్లా పాడైద్దిరా ఇది? అంజలి ఈ పొలం అంతా మనదే, కానీ 2 ఎకరాలు ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిన?
ఎటు పోయినవే బాబు, నీకోసం అప్పటి నుంచి చూస్తున్నా. ఏక మళ్ళీ ఒక్కరి ఇంటికి రా ఏందిరా? ఏం లేదే, చెల్లెకు ఒక సంబంధం చూసిన. అయితే వాళ్ళు రేపు చెల్లెని చూడడానికి అత్త అని ఫోన్ చేసిర్రే. నిజమా బిడ్డ? నిజమే. ఏ ఊర్రా మన హైదరాబాదే. మా రాజుగాడు ఉంటాడు కదా, మా దోస్తుగాడు, వాళ్ళ చుట్టపొల్లట వాడిని చూడమంటే చేసిండు. అవునారా? చాలా సంతోషం బుజ్జి చెప్పినవరా. బుజ్జి చెప్పినారా మరి? చెప్పిన ఇద్దరు కోడలు కూడా చెప్పినావా? చెప్పిన. చాలా సంతోషం రా. రేపైతే ఎటు ఇంటికనే ఉంది. ఏ ఎటువంటి బిడ్డ? కాబోయే బావ ఈయన నేనే. రారి తీసుకా మంచం ఇంకా మంచం ఇంకా సాప కూడా ఇటు రజనే. చెల్లె పంపురా. బావా బావా చూడు. అబ్బాయి ఏనా బిడ్డ? ఈయనండి అబ్బాయి. తల్లిదండ్రులు ఎవరు? తల్లి తండ్రి లేరమ్మా, లేరా? వాళ్ళ అమ్మా నాన్న చనిపోయాడు, అందుకే నేను వచ్చిన. అయ్యో దాందే ఉంది బిడ్డ. ఆ దేవుడు ఇచ్చిన పనికి మనం ఏం చేద్దాం? పిల్లగాడు ఏం పని చేస్తాడు? పిల్లగాడు గవర్నమెంట్ నౌకరీ చేస్తాడమ్మా. గవర్నమెంట్ జాబా? పిల్ల నచ్చిందా బిడ్డ? ఏమైందిరా, నచ్చిందారా? ఓకేనా? పిల్లగాడు నచ్చిందా బిడ్డ? పిల్లాడు ఇద్దరు నచ్చుకున్నారు. మాకు ఆ కట్న కానుకలు మాట్లాడుకుంటూ అయిపోతుంది. కానీ సరే బాబు, మీరు ఎంత అనుకున్న మాట చెప్పు. పిల్లగాని గవర్నమెంట్ జాబ్ ఉన్నది, ఒక 10 లక్షలు అనుకుంటున్నాం మేము. 10 లక్షలు కాదు, 20 లక్షల రూపాయలు, 10 తులాల బంగారం. మా ఆడబిడ్డకి పెట్టుబోతలు కూడా ఘనంగా పెడతాం. సరేనా? ఇందులో వెనక ఖర్చేదే లేదు. ఇక మీరు అట్లా పెడితే మాకు కూడా ఒకే సంబంధం ఖాయం చేసుకుందాం. మంచి రోజు చూసి ఓ రోజు లగ్గం పెట్టుకుందాం. ఏమంటావు మావయ్య? సరేనా? ఆ? ఇక మాకు కూడా సంబంధం ఒకే ఉన్నది, మేము కూడా మాట్లాడతాం. అయ్య గారిని అడిగించుకొని ఒక రోజు మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించుకుందాం. అదే మీరు పంతులు చూపిస్తే ఎప్పుడైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ప్రకారం చేసుకుందాం. ఓకేనా? ఏమంటావయ్యా? సరే సరే మరి మేము వెళ్ళొస్తాం. ఇక తినక సరే ఇప్పుడు వదిలేండి, తర్వాత తాగుడు అన్నీ ఉంటాయి. గతుకుతే అతకదు అంటారు. అంతే. మంచిగా పోయిరారు. పోయినాక ఫోన్ చేయండి. ఫోన్ చేస్తాం, అన్ని తెలుసుకొని ఫోన్ చేస్తాం. అమ్మ రజని, నిజంగా నువ్వు నా కోడలో దొరుకున్న అదృష్టం అమ్మ. ఆడబిడ్డను అగ్గసగ్గు పెళ్ళేసి బయటకు పంపాలని చూసే కోడలు చూసినా కానీ అది అడిగితే 20 తన కోడలు నేను చూసిన తల్లి. నిజంగా నా కోడలు దొరకడం నా అదృష్టం తల్లి. అయ్యో మామయ్య, గంత పెద్ద మాటలు ఎందుకంటారు చెప్పు? మన అంజలి సంతోషమే మన సంతోషం. నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది? సరే కానీ లోపలికి రండి. సరే తల్లి. మాట్లాడితే